ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు అంటే చాలా ఫేమస్, అందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఫియర్తో వస్తున్నారు హరిత గోగినేని గారు. టీజర్ అయితే అద్భుతంగా ఉంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్ పాయింట్, యూనిక్ పాయింట్. అందుకనే చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. రిలీజ్ కాకముందే చాలా అవార్డ్స్ వచ్చినాయి అంటే సినిమాలో ఎంత పొటెన్షియాలిటీ ఉందో మనకి అర్థమవుతుంది. సో 14వ తారీఖు రాకపోతుంది, మీరు చూడండి. ఎందుకంటే చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, చాలా సినిమాలు మన ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. కొత్త పాయింట్తో, ఒక యూనిక్ పాయింట్తో అయితే లేడీ డైరెక్టర్ వచ్చారు. పైగా మన తెలుగు అమ్మాయి కాబట్టి కంపల్సరీ మనకు బాధ్యతగానే ఆ సినిమా చూడాలి. ఇప్పుడు ఆవిడ ఒక్క డైరెక్టరే కాదు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, అన్నిటికంటే ముందు ఆస్ట్రాలజర్. మీ అందరికి గట్టిగా ఉపయోగపడతారు ఆవిడ. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. ఏంటి కొత్తగా డైరెక్టర్గా కొత్తగా ఉన్నారు, ప్రొడ్యూసర్గా హాయిగా ప్రశాంతంగా మీ హస్బెండ్ని అవి తీసుకోమని హాయిగా కుర్చీలో కూర్చొని ఆ జ్యూస్ తెప్పించు, ప్రొడక్షన్ మేనేజర్ చెప్పి ఈ జ్యూస్ తెప్పించు, ఆ జ్యూస్ తెప్పించు, చట్నీస్ నుంచి ఇడ్లీ తెప్పించు, లేకపోతే కాకతీయ నుంచి చికెన్ బిర్యానీ తెప్పించు, ఇలా ఆర్డర్స్ చేసుకుంటూ హాయిగా ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటా, లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటా, ఇంత బాధ్యత ఎలా ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్ రోల్ చాలా బెటర్. అవునా? ఎందుకంటే ప్రొడక్షన్ అంటే అంతా మనీ రిలేటెడ్ కదా. సో పెట్టు రోజు నుంచి వచ్చే రోజు వరకు అదొక టార్చర్ ఉంటది, పెయిన్ ఉంటది. అందరిని ప్లీజ్ చేయాలి, యాక్టర్స్ అందరిని జాగ్రత్తగా చూసుకోవాలి, డైరెక్టర్ కాపర్ రాకుండా చూసుకోవాలి. సో అది చాలా పెద్ద పని. నిజం చెప్పాలంటే కష్టమైన పని అంటేనే ప్రొడక్షన్ అండ్ ప్రొడ్యూసర్ జాబే. సో ఇంకో రకంగా చెప్పాలంటే డైరెక్షనే బెటర్ అనిపించింది నాకు. సో మన పని వరకు, మన ఆర్టిస్టుల వరకు చూసుకుంటే చాలు క్రియేటివ్ గా. సో ఇదే బెటర్ నన్ను అడిగితే. డైరెక్షన్ బెటర్. అట్లా కదా మ్యామ్, వస్తారు డైరెక్షన్ అంత ఈజీ థింగ్ ఏం కాదు. 24 క్రాఫ్ట్స్ మేనేజ్ చేయాలి. ఆల్రెడీ మీరు ప్రొడక్షన్ లో ఉన్నారు కాబట్టి ఆ క్రాఫ్ట్ గురించి మీకు ఐడియా ఉంది. ఇంట్లో అభిగారు ఉంటారు కాబట్టి స్టోరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఎక్కడ చేయలేదు మీరు, ఒకసారి ఆన్ లొకేషన్ లో యాక్షన్ టేక్ అనగానే ఇమీడియట్ గా భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టిస్టులు వెళ్ళి చేసేయమని చెప్పడం ఈజీ, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సీన్లు కానీ తర్వాత కంటిన్యూటీలు కానీ చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఎట్లా మేనేజ్ చేశారు? ఎక్కడ ఎవరి దగ్గర డైరెక్షన్ కోర్స్ చేయలేదు, మీకు దర్శకత్వం గురించి ఏం తెలియదు, ఎలా మేనేజ్ చేశారు? ఎప్పుడైతే నేను 2021 మనం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత అభి మూవీకి వెళ్ళాలని మనం అనుకున్నాము. అప్పుడు డైరెక్షన్ అనే థాట్ అప్పుడే స్టార్ట్ అయింది కదా. సో అభి నెక్స్ట్ మూవీ నువ్వు డైరెక్ట్ చేద్దు అని ఆయన సరదాగా అన్నా, నేను చాలా సీరియస్ గా తీసుకున్నా. అప్పటి నుంచే ఇంకా నేను డైరెక్షన్ రిలేటెడ్ డిగ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఆన్లైన్ కోర్సెస్ చేశాను, డైరెక్షన్ రిలేటెడ్, మన ఫోటోగ్రఫీ రిలేటెడ్ అవన్నీ చేశాను అనమాట. ఆ తర్వాత అభితో కూర్చొని ప్రతి దాంట్లో నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నా కదా లక్కీ లక్ష్మణ్ కి, అది చాలా హెల్ప్ అయింది. సో తన్ని చూస్తూ ఒక డైరెక్టర్ ఏం చేస్తున్నారో చూస్తూనే కాకుండా మిగతా అన్ని క్రాఫ్ట్స్ ని మేనేజ్ చేసుకున్నా కదా ప్రొడక్షన్ లో. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. తనకి ఆల్మోస్ట్ అసిస్టెంట్ లానే పనిచేసిన. సో అంటే ఇప్పుడు ఏడీస్, మన కో డైరెక్టర్స్ ఏం చేస్తారో అవన్నీ నేను చేశాను. అందువల్ల ఏమైందంటే అది ఒకటి. రెండోది ఏంటంటే నేను చాలా తొందరగా నేర్చుకుంటా. మేబీ నా ప్లేస్ లో ఉన్న వాళ్ళు 10 మూవీలు చేస్తే నీకు గ్రిప్ రాకపోవచ్చేమో, నాకు ఒక మూవీతోనే నాకు 10 మూవీస్ చేస్తే గ్రిప్ వచ్చేసింది. అండ్ రెండోది దాని తర్వాత అయిపోయిన తర్వాత మన అమెజాన్ ప్రైమ్ లో లక్కీ లక్ష్మణ్ వచ్చేసిన తర్వాత ఫుల్ టైమ్ ఇంకా ఫియర్ మూవీ స్క్రిప్ట్ పట్టుకొని కూర్చున్నా. ఫస్ట్ మూవీయే నేను కనపడాలన్న తపంతో ఒక 10 months ఓన్లీ స్క్రీన్ ప్లే రాసా. ఇంకా రాస్తూనే ఉండేదాన్ని అనమాట, రాస్తూనే ఉండేదాన్ని. వర్షన్స్ అట్లా అయిపోయి ఫైనల్ గా ఇంకా నేను సాటిస్ఫై అయిపోయి లాక్ చేసిందంటే అక్టోబర్ 2023కి లాక్ చేసిన. 10 months కి లాక్ చేసిన తర్వాత ఆ గ్యాప్ లో ఎవరెవరు చెప్పాలనుకున్నా కదా, సో వేదికకి చెప్పినా ఓకే చేసేసారు. ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకున్నా. అంటే నేను వెళ్తే ప్రతి సీన్ లో ఎట్లాగా నా విజువల్ ఉంటుంది, కెమెరా యాంగిల్స్ ఎట్లా అని ఆండ్రూ గారితో 2 months ఫుల్ టైం కూర్చున్నా. ఎవ్రీడే కూర్చునేదాన్ని ఫుల్ టైం. నాకు ఇట్లా కావాలని ఇంకా అంటే ఆ మాట్లాడుతుంటే నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ప్రతి మనిషిలో ఏదో ఒక క్వాలిటీ, స్కిల్స్ ఉంటాయి కదా, అవి నేను గ్రాప్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట, నేర్చేసుకుంటూ ఉంటా. సో ఆ తర్వాత ఏమైంది, సెట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏంటంటే నేను ఒక వర్కర్ లాగా ఫీల్ అయ్యాను తప్ప ఇదేదో డైరెక్షన్ ఏదో పెద్ద ఇదని అసలు నేనేం ఫీల్ అవ్వలేదు. సో ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్షన్ కట్ అని చెప్పేదానికి కొంచెం నవ్వొచ్చింది నాకు. యాక్చువల్ గా భయం ఏం అనిపించలేదు, అదేంటో కొంచెం ఫస్ట్ చెప్పాలంటే ఎట్లాగా అనిపించింది. అది కూడా అవి నాకు ప్రాక్టీస్ తను చేసేటప్పుడే చూపించాడు కదా, తనతోనే కూర్చొని అన్ని చూసా కదా, ప్రతి సీన్ ఎట్లా యాక్షన్ ఎట్లా కట్ చెప్పాలి ఏంటి అనేది.
సో దాని తర్వాత నేను ఇంకా దాని మీద ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ చేసుకొని నా ఓన్ గా అంటే ఎప్పుడు యాక్షన్ చెప్పాలి ఎప్పుడు కట్ చెప్పాలి నేను వేరేగా డిజైన్ చేసుకున్నా. ఓకే ఓకే. సో నాకు అంటే ఎక్కడ కట్ చెప్పాలి ఎక్కడ యాక్షన్ చెప్పాలి కూడా నేను డిజైన్ వేరే డిజైన్ అంటే డిజైన్ అంటే ఇప్పుడు మనకి వాళ్ళకి సీన్ చెప్తాము, ఇది సీను ఇది 3 ఇది అని చెప్పిన తర్వాత ఆర్టిస్ట్ రెడీ అవుతారు కదా, వాళ్ళ కెమెరా రోలింగ్ అవుతుంది. సో నేను ఇమీడియట్ గా యాక్షన్ చెప్పేదాన్ని కాదు, ఫ్యూ సెకండ్స్ వదిలేసేదాన్ని. సో వాళ్ళ మూడ్ లోకి రావడానికి వాటికి కొంచెం ఫ్యూ సెకండ్స్ నేను కూడా టైం తీసుకొని రోలింగ్ అయిన తర్వాత యాక్షన్ చెప్పేది. అవునా, నాకు నిజంగా తెలీదు చెప్పేది. తర్వాత సీన్ అయిపోయిన తర్వాత కూడా షార్ప్ గా ఇమ్మీడియట్ గా కట్ చెప్పేది లేదు, సస్టైన్ చేసిన తర్వాత కొన్నిసార్లు అలా వదిలేసేదాన్ని కూడా, ఇంకా అప్పుడు చెప్పేదాన్ని. మీకు ఎడిటింగ్ మీద నాలెడ్జ్ ఉందా బాగా? లక్కీ లక్ష్మణ్ అప్పుడు ఫుల్ ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని చూసిన. కాదు, ఎడిటర్ యాంగిల్ లో చూస్తున్నారు మీరు, అది పాజిటివ్ వాళ్ళు కాకపోతే 5 seconds 10 seconds ఎడిటర్ కూడా టైం ఇవ్వాలి కదా కట్ చేసుకోవడానికి. నేను అక్కడ కూర్చున్న తర్వాత నాకు తెలిసింది ఎడిటింగ్ టేబుల్ అసలు ఒక డైరెక్టర్ కి చాలా హెల్ప్ అవుతుంది అని. లక్కీ లక్ష్మణ్ లో ఏంటి అంటే అభిన్ వచ్చేదాన్ని కదా, నేను చూసుకుంటా, నువ్వు ఫైనల్ వద్దు, నేను చూసుకుంటా అని వెళ్ళిపోయి కూర్చునేదాన్ని. సో కూర్చొని ఆ సీన్స్ అవన్నీ ఆర్డర్ వేయించేసుకోవటం అవన్నీ చూసుకునేదాన్ని కదా, అక్కడ కూర్చోవడం కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సో అవన్నీ నేను మన సినిమా అప్పుడు అప్లై చేసుకున్నా. బెస్ట్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇండియాలో మంచి ఎడిటర్స్ వాళ్ళు. రాజమౌళి గారు కానీ అంత ఆయనకి ఎడిటింగ్ కానీ దీని మీద గ్రాఫిక్స్ కానీ అవన్నీ అవగాహన ఉంది, మంచి అవగాహన ఉంది. తర్వాత ఆయన ఇరానీ గారు ఆయన ఎడిటర్ కదా ఫస్ట్. ఎడిటింగ్ మీద మంచి అవగాహన ఉంటే మీకు సీన్ ఎక్కడ కట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది అవగాహన ఉంటుంది. అవును, అందుకే ఈసారి ఏమైందంటే ఈ మూవీకి నేనే ఎడిటర్ అయినా. ఇది మూవీ ఎడిటర్ మీరే? అవును. ఏ క్రాఫ్ట్ అండి? డైరెక్షన్ ప్రొడ్యూసర్ అభి గారికి ఇచ్చేసారు. రైటింగ్ ఎడిటింగ్ డైరెక్షన్ ఆన్ స్క్రీన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్, ఈ ఫుల్ టైం జాబ్. ఓకే అండి. ఫస్ట్ డైరెక్షన్ అనేటప్పటికి ఎవరైనా రామ్ కామో చిన్న క్యూట్ లవ్ స్టోరీయో 4 సాంగ్స్ చిన్న మూమెంట్స్, లేకపోతే ఒక గ్రామీణ వాతావరణంలో లేకపోతే మట్టి వాసనలు వచ్చే సినిమాలో, లేకపోతే యూఎస్లో లవ్ స్టోరీ, అక్కడి నుంచి లవ్ స్టోరీ ఇక్కడ రావటం, ఏమిటి సింపుల్, నాట్ కాంప్లికేటెడ్ లేకుండా సింపుల్గా వెళ్ళిపోయి ఒక పెద్ద మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టేసుకుని ఒక కలర్ఫుల్ డిఓపిని పెట్టుకుని హాయిగా మీకు ఏ విధమైన రిస్క్ లేకుండా ఒక మంచి సాంగ్స్ కొట్టించుకుంటారు. ఒక మంచి సాంగ్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మంచి పేరు వచ్చేస్తుంది. అవి అయితే ఈజీ టాస్క్. అది కాకుండా ఎంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్, టీజర్ చూస్తుంటే కాంప్లికేటెడ్ స్క్రిప్ట్, ట్రైలర్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది. ఫస్ట్ టైం డైరెక్షన్ ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఎందుకు? ఈ పాయింట్ ప్రతి ఒక్క మైండ్ లో రేజ్ అవ్వాలని. ఎందుకు అంటే ఫస్ట్ మనం బెస్ట్ గా చేయాలి, నెంబర్ 1. ఈ రోజు రేపు ఆడియన్స్ కి అన్ని కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్, అన్ని కైండ్ ఆఫ్ జోనర్స్, వాస్ట్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను రొటీన్ గా చూపిస్తే నన్ను చూడరు. కరెక్ట్. నన్నే కాదు అసలు సినిమానే చూడరు. చూడరు, కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నేను అది దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వాళ్ళకి కొత్తగా ఉండాలి. సో మేకింగ్ అనేది వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగేలాగా ఉండకూడదు. వాళ్ళు చూస్తే సినిమా అయిపోయిన తర్వాత ఆర్టిస్టులతో పాటు నేను కనపడాలి. ఏం చేస్తున్నా, రైటింగ్, ఎడిటింగ్, డైరెక్షన్ 3 చేశాక ఈ 3 క్రాఫ్ట్ లో నేను కనపడాలి. అదే దృష్టిలో పెట్టుకొని నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మేకర్ గా ప్రూవ్ అవ్వటానికి నేను ఏ టెక్నీషియన్ మీద ఎక్కడ డిపెండెన్సీ లేకుండా నేను మేకర్ని అని నేను చూపించాలనుకున్నాను. అందు గురించి ఆ స్వార్థంతోనే నేను కష్టపడ్డాను. సో నాకు మీరు అన్నట్లు నిజంగానే అసలు నిజం చెప్పాలంటే నన్ను చూస్తే నాతో ప్రయాణం చేస్తే ఫస్ట్ ఎవరైనా ఏమంటారు తెలుసా, నువ్వు ఫస్ట్ కామెడీ మూవీ తీ అంటారు. ఫస్ట్ చెప్తారు అదే సరదాగా. ఎప్పుడు అందరు లెగ్స్ పుల్ చేస్తూ కౌంటర్లు వేస్తూ ఇలా ఫటాఫట కంటిన్యూస్ గా కౌంటర్లు వేస్తూ ఉంటారు అనమాట. సో అదే ఫస్ట్ తీయాలి కదా. అసలు నీకు ఈ జానర్ కి సంబంధం ఏంటంటారు. సో ఈ జానర్లు ఏంటంటే స్టాండ్ అవుట్ అవటం కొంచెం ఈజీ ఉంటుంది. కామెడీ అంటే మనది అదొక పెద్ద సముద్రం, దాంట్లో మన వాళ్ళు నవ్వించి మెప్పించాలంటే చాలా వర్క్ చేయాలి. ఇందులో ఏంటంటే ఈజీగా స్టాండ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్స్ చెప్తుంటారు, కొరియన్ లో సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగుంటాయి, ఫారెన్ లో బాగుంటాయి, మలయాళంలో బాగుంటాయి అంటున్నారు కదా. సరే నేను తెలుగు అమ్మాయిని, మీలోంచి వచ్చిన ఒక సాధారణమైన అమ్మాయిని, మీరు అనే కంటెంట్ నేను చేసిన చూడండి, మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఆదరిస్తారో లేదో చూస్తే అప్పుడు ధైర్యం చేసి అందరూ తీస్తారు. ఇట్లాగా పెద్ద బడ్జెట్స్ పెట్టేసుకొని అందరూ చేయాలంటే అవ్వదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందో తెలుసా సార్, మన తెలుగు వాళ్ళే
బడ్జెట్లు మన తెలుగు ఆడియన్సే పెంచుతున్నాం. వాళ్ళ టేస్ట్ కి వెళ్ళాలని పాపం అవును మేకర్స్ ప్రొడ్యూసర్స్ కష్టపడుతున్నారు. ఒకట్లే అండి, ఎందుకంటే తెలుగు సినిమా పరిధులు దాటిపోయింది. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మీరు ఏదైనా చూడండి, తెలుగు ఆడియన్ మెప్పించడం చాలా కష్టం. ఏ ఆడియన్ అయినా చూస్తారు ఏమో కానీ మనకు పర్టికులర్ గా మీరు తీసిన సీన్ మీరు తీసారంటే కింద మీ ఏ నోటితో అయితే పొగుడుతారో ఆ నోటితో తిరుగుతారు. అసలు మన తెలుగు ఆడియన్ మెప్పించడం చాలా టఫ్. నేను అదే అందరు నన్ను అడుగుతా ఉంటారు, ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, హ్యాపీ అంటే మంచి సినిమా తీసానని హ్యాపీయే, కానీ నాకు తెలుగు ఆడియన్స్ రీచ్ అయ్యి స్టాంప్ వేస్తే హ్యాపీ, అది కిక్ ఇస్తుంది. తిరుగుండదు. నేను అలా అని చెప్పి ఒక సినిమాతో తిరిగి వెళ్ళిపోతాను నేను చెప్పట్లా. నేను నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ రెడీ చేసుకున్నా, మంచివే, డిఫరెంట్ జోనర్స్, మళ్ళీ సేమ్ జోనర్ రిపీట్ చేయాలనుకోట్లా. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ మనోళ్ళు తీస్తే కంటెంట్ కూడా ఆదరిస్తారు అంటే ఆ బాటలో వెళ్తాం, లేదు మన కమర్షియల్ కావాలంటే ఆ బాటలో వెళ్తాం. మనం వదిలేసి ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. కాకపోతే ఏ బాట వేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. సూపర్. ఎందుకంటే మీరు అన్నట్టు కొత్తతనం ఏది ఉంటే అదే చూస్తారు, లేకపోతే సినిమా కూడా చూడన్నారు చూసారా, అది 100% కరెక్ట్. ఇప్పుడున్న నవే డేస్ లో నేనే చూడను, నేను ఆడియన్నేగా. మేము రిలీజ్ అయితే ఆ రోజు వెళ్ళిపోవాలి సినిమాకి. మేము అలా ఉండబట్టే ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం అంతగా. సో సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ అందరూ మన సినిమా చూస్తే డిఫాల్ట్ గా హ్యాపీ అయిపోతారు. సో నార్మల్ ఆర్ కమర్షియల్ వేరే ఏ ఆడియన్ కూడా అంటే వాళ్ళు ఏమి కూడా ఇట్లా తీసారేంది అట్లా తీసారేంది అంటానికి కానీ చిరాకని కానీ ఇట్లాంటివి అయితే రాకుండా చూసుకుంటా. నేనేమి టూ మచ్ హైప్స్ అయితే చెప్పట్లేదు, వెరీ డీసెంట్ గా బయటకు వస్తారు ఎవరైనా. కంటెంట్ లో చెప్తున్నారు. ఓకే, ఒకటి ఇక్కడ చూసుకుంటే ఒక రైటర్ గా ఫస్ట్ ఏదైతే ఉందో మైండ్ లో ట్రిగర్ అవడానికి ఒక స్టోరీ రైటర్ గా 9 నెలలు స్క్రీన్ ప్లే మీద కూర్చున్నా అన్నారు. దాని మీద సీఎం మన డిఓపితో పాటు 2 నెలలు కష్టపడ్డారు, ప్రతి ఫ్రేమ్ ఎలా ఉండాలి అనేది. ఇంత ట్రిగర్ అవడానికి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది ఏ స్టోరీ రైటర్కైనా డైరెక్టర్కైనా. ఎక్కడో న్యూస్ ఆర్టికల్ చదవటమో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ జీవితాలు జరగటమో, లేకపోతే యూఎస్లో ఎక్కడో సబ్ కాన్షియస్లో ఎక్కడో తగులుతుంది చిన్న ట్రిగర్ పాయింట్. ఎక్కడండి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఎక్కడ? బేసికల్గా నాకు స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ ఇష్టపడుతున్నారు. సో ఇది టోటల్ మూవీ స్క్రీన్ ప్లే బేస్డ్ మీద ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భయం అనేది కామన్ ఎలిమెంట్. నేను జనరల్ చాలా భయస్తున్నాను, చాలా అంటే చాలా. చిన్నప్పటి నుంచి కూడా డార్క్ అంటే చాలా భయం. లైట్లు ఆపేస్తే ఇంకా నాకు స్టార్ట్ అయిపోతుంది. లైట్లు వేసినంత వరకు ఇంకేది శ్మశానమైనా ఓకే, లైట్లు ఆపేస్తే బెడ్రూమ్ కూడా భయమే. అలాగా నాకు చిన్నప్పటి నుంచి భయం ఉండేది. సో ఒకరోజు థాట్ ప్రాసెస్ లోంచి నేనే చిన్నప్పుడు మనం చూసిన ఇన్సిడెంట్స్ కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత నేను చూసిన ఇన్సిడెంట్స్ కానీ వచ్చిన థాట్ ప్రాసెస్ ఏది, అందుకే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని పెట్టింది. సో వాటి నుంచి నేను స్క్రీన్ ప్లే తయారు చేశాను అనమాట. ఓకే, మీకు జరిగినవే చూసినవి కానీ. సో ఎందుకంటే భయం అనేది కామన్ ఎలిమెంట్ కాబట్టి కనెక్ట్ అవటమే కాకుండా ఇది ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. మ్యామ్ ఇందాక ఒక మాట అన్నారు, మనకి కంటెంట్ వచ్చి పడిపోతుంది, లోడ్స్ ఆఫ్ కంటెంట్ పడిపోతుంది ఓటీటీ మాధ్యమాల్లోంచి కానీ అన్నీ వచ్చేస్తాయి. కొరియన్ డ్రామాస్ ఇందాక కొరియన్లో బాగా చేస్తారని, అటువంటి జాన్రా ఆఫ్ ఉన్నప్పుడు మనకి యాక్సెసిబుల్ ఉన్నప్పుడు, ఓటీటీ యాక్సెసిబుల్ ఉంది అందరి దగ్గర, నెట్ఫ్లిక్స్ దగ్గర అందరి సబ్స్క్రిప్షన్ ఉంది. థ్రిల్లర్స్ కొట్టారంటే బంచ్ ఆఫ్ కంటెంట్ పడిపోతుంది. మనకెందుకు కనెక్ట్ అవ్వాలి, ఫీర్ చూడాలి అంటే దానికంటే భిన్నంగా ఉంటే తప్ప ఫీర్ చూడరు. మరి ఎందుకు చూడాలి అంటే మీ దాంట్లో మెయిన్ యూఎస్పీ ఏముంటుంది? మెయిన్ యూఎస్పీ స్క్రీన్ ప్లే అండ్ కాన్సెప్ట్ 2 ఉన్నాయి యూఎస్పీస్. కాన్సెప్ట్ కాకుండా ఇంకా కొన్ని దీంట్లో హిడెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి నేను ఆఫ్టర్ రిలీజ్ తప్ప ముందు మాట్లాడుకోలేము ఎందుకంటే థ్రిల్లింగ్ కాబట్టి. రెండోది ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ హారర్స్ కానీ ఆ సౌండ్ డిజైనింగ్ కోసమే మనం థియేటర్లో చూస్తాం. సో డెఫినెట్ గా ఇది థియేటర్ లో చూడదగ్గ మూవీయే. ఓటీటీలో ఆ సౌండ్ డిజైనింగ్ అయితే మన టీవీస్ లో అసలు ఎంజాయ్ చేయలేం. సో కాబట్టి ఇది థియేటర్ లో చూస్తానికి బాగుంటది. తర్వాత దే కీప్ ఆన్ గెస్సింగ్ ఉంటది, ఏం జరుగుతుంది ఆ అమ్మాయి లైఫ్ లో అనేది గెస్సింగ్ ఉంటది, కీప్ ఆన్ గెస్సింగ్ ఉంటది. సో ఆ ఎంగేజింగ్ గా ఉంటది కంపల్సరీ. ఇక్కడ థ్రిల్లర్స్ మూవీస్ లో కానీ హర్రర్ మూవీస్ లో కానీ చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ఫేస్బుక్లో కానీ వాటిలో కానీ కొంతమంది రివీల్ చేసేస్తూ ఉంటారు. ఏం చేస్తారు ఇప్పుడు వాటిని? ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటాయి వాడు ఎంత రివీల్ చేసినా కూడా స్క్రీన్ ప్లే బేస్, వాడు ఎంత రాసుకున్నా ఫైనల్ ఇజ్జని జరిగినా కూడా స్క్రీన్ ప్లే బేస్ ఉంటుంది. ఆ గేమ్ కోసమే వెళ్తారు. అట్లా ఉంటుందా లేకపోతే ఎలా ఉండబోతుంది? ఇది స్క్రీన్ ప్లే బేస్డే. చూసే మనం రివీల్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, మళ్ళీ తిరిగి చూద్దామా నేను చెప్పింది కరెక్టా కాదా అని.
అలా దీన్ని కొంచెం డిజైన్ చేసుకున్నా. కాకపోతే డెఫినెట్ గా ఏదైతే మెయిన్ పాయింట్స్ రివీల్ చేస్తే మాత్రం ఎవరికైనా అట్లాగా ఉంటది, వేరుంటది పర్సెప్షన్. సో మనం ఓన్లీ రిక్వెస్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. అయినా కూడా పాయింట్ రివీల్ రివీల్ చేసినా కూడా, అసలు కొన్ని రివీల్ చేసి మొత్తం చూసినా కూడా, ఎందుకంటే సగం సినిమా రిలీజ్ అయిన అత్తారింటి దారి కూడా వెళ్ళి చూసి వచ్చారు, ఇబ్బంది ఉండదు. బట్ ఏంటంటే ఆ గేమ్ ఉండదు, స్క్రీన్ ప్లే గేమ్, అది డైరెక్టర్ బట్టే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. వేదిక వేదిక అని ఎందుకు మన తెలుగులో ఆవిడకి మార్కెట్ లేదు, అలాగే ఆవిడ కొన్ని లిమిటెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది, ఏదో వెబ్ సిరీస్ చేస్తుంది దక్షిణి అని, అవి మొన్న తెలంగాణ దాని మీద ఒక సినిమా చేస్తుంది. బట్ ఆవిడకి మనం అనుకున్న మార్కెట్ అయితే తెలుగులో లేదు. ఏమైనా ఆడాలి అనుకుంటే మీ స్క్రీన్ ప్లే బేస్డ్ మీదో లేకపోతే మీ కథ మీదో మీరు వెళ్ళాలి, ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం. వేదిక గారికి కూడా నాకు తెలిసి అంత ప్లాట్ఫామ్, అంత బిజినెస్ లేదు. ఎందుకని వేదికకి వెళ్ళారు? బేసికల్ గా అమ్మాయే గనక మెయిన్ లీడ్ ప్లే చేస్తే అండి, అంటిల్ అన్లెస్ యూ టేక్ ద టాప్ ప్లేయర్, కింద ఎవరు కూడా బిజినెస్ లేదు. ఇది ఫ్యాక్ట్. థియేటర్ కూడా చాలా టఫ్ జాబ్. అవును, 100%. మనకి ఈ వేలు కూడా కంప్లీట్ అవ్వవు. చూసాను మనం పేర్లు చెప్పడం తప్ప, వేలు కూడా కంప్లీట్ అవ్వవు. ఇది ఫ్యాక్ట్ ఫస్ట్. ఇది నాకు దృష్టిలో పెట్టుకున్నా. కాబట్టి భయం అనే కాన్సెప్ట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో, భయం, వాట్ ఎవర్ ఫియర్ అనేది మనం చెప్తున్నామో, ఇది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాదు. ఓకే, సూపర్. బేసికల్ గా అమ్మాయి మెయిన్ లీడ్ అంటున్నా నేను. ఎందుకు అంటే అబ్బాయిని భయపెడుతూ నేను చూపించలేనేమో, నాకే కంఫర్ట్ ఉండదు యాజ్ డైరెక్టర్ గా. సో ఆ ప్లేస్ లో అమ్మాయి అయితే బాగుంటది అని పెట్టాం తప్ప, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫీమేల్ ఓరియంటెడ్ కాదు. కానీ ఫీమేల్ లీడ్ కాబట్టి, ఎప్పుడైనా ఫీమేల్ లీడ్ అంటేనే మీరు 99% రిస్క్ జోన్ లోకి వెళ్ళిపోయారు డిఫాల్ట్ గా. అది వేదికనా, ఇంకొకటి XYZ, మీరు ఏ పేరన్నా తీసుకోండి, నేను మీకు పేపర్ మీద రాసిస్తాను. నేను ఒక ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకునే ముందే నేను మొత్తం గ్రౌండ్ వర్క్ చేసిన. నాకు తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుంటా, ఎవరికి బిజినెస్ ఉంది, ఎవరికి బిజినెస్ ఉంది, ఎవరికి బిజినెస్ ఉంది, ఎవరికి బిజినెస్ ఉంది, ఎవరికి ఉంటదంటే, నేను ఒక టాప్ ప్లేయర్ లో ఒక 3-4 పేర్లు తప్ప ఇలా. మళ్ళీ అది కూడా ఎట్ ద కండిషన్స్, డైరెక్టర్ ఎవరు, బ్యానర్ ఎవరు. సో నాకు అర్థమైపోయింది. సో బేసికల్ గా ఏంటి అంటే, ఎవరున్నా ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, లేదా లేదు. బేసికల్ గా సో అక్కడతో క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మనకేం కావాలి, మన కంటెంట్ కి ఎవరు మ్యాచ్ అవుతారో చూసుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళు నిజంగా ఈ పర్సన్ కి ఉందనుకున్నాను, మేబీ నేను ఫీల్ అవ్వాలిగా, నాకు పర్ఫెక్ట్ యాప్ట్ అని ఫీల్ అవ్వాలి, నా బడ్జెట్ కూడా కోఆపరేట్ చేయాలిగా. సో నేను ఎవరో తీసుకుంటే బిజినెస్ అయ్యిద్దని చిన్న బడ్జెట్ మూవీని పెద్ద బడ్జెట్ చేయడం నాకు ఇష్టంలా. నేను మేకర్ గా నేను ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, నిజంగా ఆడియన్స్ వెల్కమ్ చేయాలి, కానీ థియేటర్ ఆర్ ఓటీటీలో నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో నేను ఫోకస్ చేయాల్సింది మేకింగ్ మీద. సో దీనికి ఒక 5 చెక్ లిస్ట్ పెట్టుకున్నా, దాంట్లో పర్ఫెక్ట్ గా నాకు మ్యాచ్ అయింది. అప్పుడు నాకున్న ఆప్షన్స్ లో వేదిక గారే. సో దానికి తీసుకున్నా. రెండోది, మీరు అన్నట్లు వేదిక అంటే 50% అన్న గుర్తుపడతారు. నెంబర్ 1. మిగతా లాంగ్వేజెస్ లో 100% గుర్తుపడుతున్నారు. హిందీ అయితే ఒక 20-30% అంతే, ఎందుకంటే ఒకటే మూవీ చేశారు కాబట్టి. కన్నడ, మలయాళం, తమిళ్లో రెగ్యులర్ గా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. నేను మొత్తం చదువుతాను, వికీపీడియా నుంచి పుట్టుకూరుతో ప్రతి ఆర్టిస్ట్ అన్ని చదువుతా, చూస్తాను, అన్ని అబ్జర్వ్ చేస్తా. సో మనం సైన్ ఆఫ్ చేసేటప్పుడు పేటా ర్యాప్ ఒకటి ఉంది, తర్వాత యక్షిని ఉంది. సో యక్షిని వస్తే మనం తెలుగు ఆడియన్స్ కి రిఫ్రెష్ అయిపోతుంది కదా, నేను వచ్చే ముందు అట్లీస్ట్ రిఫ్రెష్ అవుతారు. అన్ని లాంగ్వేజ్ లో వాళ్ళు రిలీజ్ చేస్తారు హాట్‌స్టార్ అంటే. ఈ రోజు రేపు అందరు సిరీస్ చూస్తున్నారు కాబట్టి రిఫ్రెష్ అయిపోతారు, అది నాకు చాలు. అట్లీస్ట్ నేను కొత్త వాళ్ళనో లేదా తీసుకెళ్లకుండా ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్, తెలిసిపోయే ఆర్టిస్ట్ ని తీసుకెళ్తున్నాను కాబట్టి. సో నా కంటెంట్ కి పర్ఫెక్ట్ యాప్ట్, నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ మనం ఆవిడని చూస్ చేసుకోవడం అయితే అయింది. స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి, మీరు అంతా కరెక్ట్, ఆవిడ మీరు చూస్ చేసుకుంటలో కూడా తప్పలేదు, అంతా బాగుంది. ఇప్పుడు ఆవిడ పోస్టర్ మీద వేసి మనం ఫియర్ రిలీజ్ చేస్తే, మీరు అన్నట్టు ఏదైతే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఇట్లా చేపించిన 5 మెంబర్స్కే బిజినెస్ జరుగుతుంది, ఇవన్నీ ఓకే, మీరంతా అక్షరాల కరెక్ట్, నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే చూస్తాం కాబట్టి. అటువంటిది మీరు December 14th ఈ పోస్టర్లు వేసినప్పుడు మరి మీరు అన్నదే జరుగుతుందా, లేకపోతే డిఫరెంట్గా వెళ్తుందా? అది ఇంకా ప్యూర్ మన అదృష్టం, మన తెలుగు ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటది. రిస్క్ అని చెప్తున్నా నేను, 100% రిస్క్ ఏమన్నా, 99% లేదు, 1% వదిలేదు, 99% రిస్కే. కానీ కొంతమంది చూసిన, మేబీ వర్డ్ ఆఫ్ మౌత్ అవ్వచ్చు, త్రూ రివ్యూస్ అవ్వచ్చు, ఇంకొంతమంది పెరిగి చూసిన కంటెంట్ రీచ్ అయితే ఓకే మన వాళ్ళు కూడా ఈ టైప్ లో చేయగలరు
మనోళ్ళు ఇలాగ సస్పెన్స్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే బేస్డ్ మోడ్ లో చేయగలరు Hmm. అనేది తెలిసినా కూడా Hmm. చాలా వరకు మనం సక్సెస్ కదా. ఓకే. నేను ప్రొడ్యూసర్ కి నేను 99% రిస్క్ అని చెప్తున్నా, కానీ మేకర్ గా బతకాలి అంటే ప్రొడ్యూసర్ మేబీ నేనేమైనా ఇబ్బంది మీరు పెట్టాలి. అంత ఓపెన్ గా మాట్లాడితే ఎట్లా? మీరు అసలు మా సినిమా తోపు తురుంకాను 99% రిస్క్ ఇట్లా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను చాలా మంది ఇంటర్వ్యూ చేసి ఉంటాను. మీరు ఎందుకు భయ సినిమా చూడండి, మీరు బెదిరిపోద్ది అంటారు. మనం చూసేవాడు బెదిరిపోయి బయటికి రావాలి బ్లాక్ బస్టర్. ఎందుకంటే రేపు రిలీజ్ అని వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు కదా. మీరు మొత్తం చూడండి, ఇక్కడ ఏం మాట్లాడదు అక్కడే చూడమంటారు. అక్కడ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందో తెలుసు మనకు. కొన్ని అందరినీ అంటే తప్పలేదు, కొన్ని కాకపోతే మీరు అంత ఓపెన్ గా ఎట్లా మాట్లాడుతున్నారు? ప్రపంచం కానండి, ప్రజలు కానివ్వండి, ఈ ఫీల్డ్ లో ప్రేక్షకులు కానివ్వండి, వాళ్ళు హానెస్ట్ ని ఇష్టపడతారు, షో ఆఫ్ ని అబద్ధాలను ఇష్టపడరు. తెలిసిపోతుంది ఎందుకు ఫేక్ చేయాలి. ఇప్పుడు నాకు కూడా కొంతమంది నువ్వు చూస్తే మైండ్ బాగుంది తెలుసా అంటారు. అయితే నేను చూడను, నాకు మైండ్ బాగొట్టుకోవడం ఇష్టం లేదు. నేనే బేసికల్ గా చాలా ప్రాక్టికల్ గా ఉంటా. ఎవరన్నా ఎక్కువ హైప్ చేసేసి అవి చేస్తున్నారంటే మనకి ఫస్ట్ ఇంత హైప్ చేస్తున్నారంటే విషయం లేదేమో అనుకుంటా. ఒకళ్ళు ప్లీజింగ్ చేయడానికో లేదంటే ఒకళ్ళని ఒక ప్రిటెండ్ చేయడానికి, అంటే ఒక ఇది కల్పిస్తానికి మనం అబద్ధాలు చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకోవాలి. కంటెంట్ బాగుంది అని చెప్తున్నాను కదా, బట్ ఇది రిస్కీ ప్రాజెక్ట్ ఫర్ ప్రొడ్యూసర్ అంటున్నా. ఎందుకు థియేటర్స్ కి ఎక్కువ రాలేదు, వాళ్ళకి రిస్కే కదా ప్రొడ్యూసర్ కి ఆబ్వియస్ గా. సో కంటెంట్ బాగుంది కాబట్టి నాకు 10 నోట్ల పడినా 20 నోట్ల పడినా స్లోగా మన ఏమంటారు ఇండస్ట్రీలో ఏ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ కానీ బ్యానర్స్ వాళ్ళు ఎవరు చూసినా కూడా నన్ను గుర్తిస్తారు. సో అదే ఈవెన్ లక్కీ లక్ష్మణ్ కూడా అదే జరిగింది. మూవీ పరంగా మంచి మూవీ, మేమే మనం మీరు అన్నట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో మనం చేయలేకపోయి ఉండొచ్చు, బట్ కానీ మూవీ మంచి మూవీ తీసామని పేరు ఉంది కదా, అది చాలా బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ ఫియర్ కూడా మంచి మూవీ చేసాం అనిపించుకుంటే అది బిగ్గెస్ట్ సక్సెస్ అంట. మ్యామ్ ఇక్కడ ఒకటి ఉంది, సినిమా బాగుంటుంది ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎందుకంటే మీరే ఓపెన్ గా చెప్తారు 99% రిస్క్ ప్రొడ్యూసర్ రిస్క్ అని. ఓపెన్ గా చాలా మంది తక్కువ మంది ఇలా మాట్లాడేవాళ్ళు. మీరు చెప్తున్నారంటే కంటెంట్ లేకపోతే ఇలా మాట్లాడరు, ఎందుకంటే ఆడియన్స్ రావాలి చూడాలని చెప్తారు. అటువంటిప్పుడు ఇవాళ చిన్న సినిమా పడుతున్న కష్టాలు మీకు తెలుసు. సినిమా బాగున్నా కూడా ఆడియన్స్ ఒక్కోసారి రావడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే మనం ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఓటీటీ క్లోజ్ చేస్తాం, బ్రేక్ ఈవెన్ అవటానికో లేకపోతే మనం ఏదైనా చేయడానికో ఓటీటీ క్లోజ్ చేస్తాం. 14-15 days లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా, ఇంత డబ్బులు పెట్టడం ఎందుకులే, ఓటీటీలో చూద్దాం వాళ్ళు రెడీ అయిపోతారు. ఎందుకంటే దిల్ రాజు గారు చెప్పింది, మనం ఆడియన్స్ ని అలవాటు చేసింది ఓటీటీకి మనమే, మళ్ళీ తిరిగి రప్పించాల్సిన బాధ్యత కూడా మన దగ్గరే ఉందని ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ మీట్. అటువంటిది ఒక మీ బ్యాక్ ఎండ్ ఎవరో ప్రజెంట్స్ కానీ లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మీడియా హౌస్ కానీ లేకపోతే దిల్ రాజు సమర్పణ కానీ తరానా దగ్గుబాటి ప్రజెంట్స్ కానీ ఇట్లాంటివి ఉంటే మీకు బిజినెస్తో పాటు ఆడియన్స్తో పాటు మొత్తం అన్ని చోట్ల రిలీజింగ్ కూడా ఈజీ అవుతుంది కదా. ఆ ఫార్మేట్లో అని చూసారు అంటే చూసినంత ఈజీగా వర్కౌట్ అవ్వ ప్రాక్టికల్ గా. నేను ఎవరిని కంటెంటే కదా ఇక్కడ బేసిక్ గా కంటెంట్ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ గా తెలిసిపోతున్నా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ రిలీజ్ కి వెళ్ళేటప్పుడు అందరు కమర్షియాలిటీ చూసుకుంటారు, కంటెంట్ చూడరు. మళ్ళీ అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. ఎన్ని సినిమాలు మనం చిన్న సినిమాలు కంటెంట్ సినిమాలు హిస్టరీలో థియేటర్లు ఆడుంటాయి తక్కువ. ఎందుకంటే అందరికి భయం ఉంటది, మన ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలని కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళ్ళాలనుకుంటారు. సో నేను ఎవరినంటే ఒక సాధారణమైన అమ్మాయిని, నేను ఒక సినిమా తీసుకొని ఇప్పుడు ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి వెళ్ళి ఇది మీరు చూడండి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అపాయింట్మెంట్ దొరకదు, దొరికిన తర్వాత వాళ్ళు వచ్చి చూడటానికి టైం పట్టదు. సో దీనికోసం నేను ఇంకొక 1 year వెయిట్ చేస్తే మీరు అన్నట్లు మేబీ ఛాన్స్ రావచ్చు, అయితే ఇంకొక 1 year నేను వెయిట్ చేయాలి. నేను ఒక ప్రొడక్షన్ హౌస్ నో లేదు అంటే నిజంగా ఒక పెద్దవాళ్ళని నమ్ముకొని సినిమా తీయలేదు కదా, వాళ్ళని అడిగి తీయలేదుగా, తెలుగు ఆడియన్స్ నమ్ముకొని తీసిన. సో కాబట్టి డూ ఆర్ డై, తెలుగు ఆడియన్స్ నమ్ముకొనే పోవాలి నేను. వాళ్ళు నన్ను థియేటర్లో ఆదరిస్తారా? ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే థియేటర్లో బజ్ రాకపోతే ఓటీటీకి అసలు ఎందుకు వెళ్తాయి సినిమాలు? ఈ రోజు రేపు వాళ్ళకి తెలియదు పాపం. ఇక్కడ మనం ఉంటది, బట్ కానీ ఆడియన్స్ కూడా తెలియాలి ఎంతో కొంత. మనకు థియేటర్ లో వైబ్ వస్తేనే ఓటీటీ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు వాటిని, ఓటీటీలోకి వచ్చి చూస్తారు. మీకు ఇంకో విషయం తెలుసా, చాలా మంది వెళ్ళేది పైరసీస్ లోనే. అసలుకి చాలా మంది ఒక యాప్ ని అఫీషియల్ యాప్ అనుకుంటారు. నేను లక్కీ లక్ష్మణ్ అప్పుడు చూసిన స్టేటస్ పెట్టారు మా వాళ్ళని ఒక ఆర్టిస్ట్, ఏంది ఇది పెట్టినావు అంటే ఓటీటీ యాప్ లోకి వచ్చిందంటే అది ఓటీటీ యాప్ కాదమ్మా పైరసీ యాప్, దయచేసి డిలీట్ చేయాలి. సో
నాకు అంటే చాలా మందికి అది అఫీషియల్ యాప్ అని కూడా వాడతారు. ఓకే. సో సో ఇట్స్ వెరీ టఫ్ మార్కెట్. తెలుగు ఆడియన్స్ కి టేస్ట్ ఉంది, హై టేస్ట్ ఉంది, నేను కాదంట్లా. బట్ కానీ పైరసీలో కాకుండా ఏదర్ థియేటర్లో కానీ ఏదర్ ఓటీటీలో కానీ చూడండి, ఎక్కడైనా చూడమంటున్నా. ఓటీటీలో అలవాటే థియేటర్ రావట్లేదంటే ఫైన్, బట్ ఓటీటీలో సిన్సియర్గా చూడమంటున్నా. ఎందుకు అంటే ఇక్కడ ఎవరు కంపల్షన్ చేయట్లా, ఎవరు కష్టపడి తీసేయాలని ఎవరు కంపల్షన్ చేయట్లా. బట్ కానీ ఆడియన్ యొక్క ఆదరణ కోసం ఇంతమంది పనిచేస్తూ ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఆడియన్ ని జెన్యున్ గా ఉండమంటున్నా. ఓకే, టికెట్ ఎక్స్పెన్సివ్ ఉందా, కొనాలని లేదా, ఓకే ఫైన్, ఓటీటీకి వస్తుందని చూస్తా, ఓటీటీలోనే చూడమంటున్నా. ఆ సబ్స్క్రిప్షన్ మోడల్ అది ఉన్నప్పుడు అదన్నా చూడమంటున్నా. ఈ రెండిట్లో కాకుండా పైరసీలో ఫ్రీగా చూడటం వల్ల ఎన్నో కుటుంబాలకి నష్టం అవుతుంది. ఇప్పుడు 100 కుటుంబాలను పోషించిన ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే ఇండైరెక్ట్ గా అది చాలా నష్టం అవుతుంది. అదే ఇప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్ అయితే మళ్ళీ ఇంకో 100 కుటుంబాలు 200 కుటుంబాలను పోషిస్తారు. అందులో మీ కుటుంబం కూడా ఉండొచ్చు. సూపర్ సూపర్. పైరసీ ఇప్పుడు అయిపోతుంది. లేటెస్ట్ గా ఈటీవీ ఒక ఏదో టెక్నాలజీ తీసుకొచ్చారు. కా సినిమాకి ఎంతవరకు పైరసీ రాలా. కా సినిమా 28th ఈటీవీలో స్ట్రీమ్ అయింది. మీకు ఎప్పుడు కూడా దీని నుంచి వచ్చేది, ఓటీటీ నుంచి ఇమీడియట్గా డౌన్లోడ్ పెట్టేస్తారు. కా సినిమా పెట్టలేదు ఇంతవరకు. ఏదో టెక్నాలజీ వచ్చింది, మోస్ట్లీ నాకు తెలిసి వచ్చేస్తుంది మనకు కూడా. ఏ విధంగా పైరసీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో అది మన తెలుగు ఆడియనే చేయాలి, తెలుగు ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళని నమ్ముకునే కదా మనం అందరం చేస్తున్నాం. కాదు మేడం, ఇప్పుడున్న టైంలో మీ పరిచయాలు కానీ అభి గారి పరిచయాలు కానీ చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్స్ మంచి కథ చెప్తామంటే చిన్న బడ్జెట్లో, లిమిటెడ్ బడ్జెట్లో మంచి కథ, మంచి లైను, భయం ఫియర్తో ఒక అమ్మాయి ఉందంటే ఎవరైనా మోస్ట్లీ మీ పరిచయాల్లో ఉంటారు లిమిటెడ్ బడ్జెట్లో. అది కాకుండా మీరే దాన్ని ఎత్తినేసుకుని ఈ టెన్షన్ పడుతూ పక్కన డైరెక్షన్ పక్కన ఇది అంతా రిస్క్ అనిపించలేదా? ప్లస్ పైగా మీరే 99% రిస్క్ అని మీరే చెప్తున్నారు మళ్ళీ. అంటే మనం మేకర్ అవటానికి, మన క్రియేటివిటీకి ప్రాణం పోయటానికి మనం డబ్బులు పెట్టుకోలేనప్పుడు మనకి ఎలా అర్హత ఉంది అనేది నేను జెన్యున్ గా ఫీల్ అవుతా. ఫస్ట్ మూవీకి అట్లీస్ట్ నేను ఫస్ట్ మూవీకి నేను మేకర్ని, నేను అంతా ట్రైన్ అయిపోయినా, నేను అన్ని క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేయగలను, నేను ఒక మూవీని ప్రాపర్ గా కంప్లీట్ చేసి బయటికి తీసుకురాగలను ప్రూవ్ చేయకుండా వేరే వాళ్ళ మీద డబ్బు ఎందుకు పెట్టాలి అని నాకు అనిపించింది. సూపర్ సూపర్ మ్యామ్. నెంబర్ 1. ఎంత ఆనెస్ట్ గా ఉంటే ఇండస్ట్రీలో ఎక్కువగా బతకలేరు. అయ్యో, నా స్ట్రెంతే అది అంటున్నా. ఈ రోజు వరకు నన్ను అందరూ ఇష్టపడేది నాకున్న ఈ చిన్న సర్కిల్ ఒక్కటే రీజన్. నేను లేదా ఈ నేచర్ నన్ను అంతా ప్రేమించేది కూడా అదొక్కటే రీజన్. ఆనెస్ట్ గా ఉంటాను, అదే మనకి స్ట్రెంత్ అంటా నేనైతే. అది వీక్నెస్ అని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. వీక్నెస్ కాదు, అలా ఉంటాం క్వాలిటీ చాలా 100లో ఒకరికే సాధ్యపడుతుంది. ఆనెస్ట్ గా ఉంటాం. అవును, అది అట్లా కుదరదు కూడా, ఎవరు ఉండలేరు కూడా. అవును. రెండోది మీరు అన్నట్లు ఫస్ట్ మూవీ అని వేరే వాళ్ళతో నేను పెట్టి చాలా పోతే నేను ఎట్లా హ్యాపీగా ఉంటా అసలుకి. నేను మనిషిగా నాకు చాలా ఎథిక్స్ ఉంటాయి, ఎప్పుడు చెప్తుంటా. నేను అసలు చేయలేను ఆ పని. ఇప్పుడు ధైర్యంగా ఇదిగో నేను మంచి సినిమా తీసిన, 70 అవార్డులు తీసుకొచ్చుకున్నా, ఇంట్లో ఉంది క్వాలిటీ చూడండి అని వేసి చూపించి అడగగలను ధైర్యంగా. ఐ నో ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు మూడోది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించకుండా. ఎందుకు, ఆల్రెడీ ఆ పెయిన్ ఏంటో పడ్డాను కాబట్టి. సో ఇవన్నీ హెల్ప్ అవుతుంది. ఓటీటీ క్లోజ్ అయిందండి? లేదు, ఏం అవ్వలేదు. అంత అంటే మనకి అంత వాళ్ళు ఎవరు మనకి రాలేదు, మనం వెళ్ళి ఎవరు వెనకాల పడలేదు. సో అడిగిన కంటెంట్ నమ్ముకున్నా నేను. అందులో అసలుకి సెకండ్ థాట్ కూడా లేదు. థియేటర్ రిలీజ్ అయిన తర్వాతే చూద్దాము అనేసి ఆగిన. ఎందుకు అంటే నేను ఏదైనా బ్యాడ్ సినిమా తీస్తే నేను వెంటపడాలి. నేను అడిగున్నాను, నాకున్న పరిచయాలకు అడిగుండుంటా, కానీ వెంట పడలేదు. మీరు ఆనెస్ట్ గా చెప్తున్నారు, నేను వెనకాల పడలేదు, మంచి కంటెంట్ తీసి. ఇది మీరున్న హానెస్ట్ గానే బయట లోకాలిటీ కానీ ఇండస్ట్రీ కానీ కొన్ని పర్సన్స్, నేను ఇండస్ట్రీని తప్ప కొన్ని పర్సన్స్ మీరు ఏదైతే ఉన్నారో బిజినెస్ మాడ్యూల్స్ లో ఉన్నారా, మీ అంత ఆనెస్ట్ గా ఉంటుందా? మీరు పడరు, కరెక్టే. అవును, అక్కడ ఉన్నారా అట్లా? అప్పుడు మనం కదా లాస్ అయ్యేది. నో లాస్ అంటే ఓకే, మీరు అన్నట్టు నిజంగా లాస్ అయిపోయాను ఈ రోజు అనుకుందాం. కానీ నేను నేర్చుకున్న ఇది అనుభవం ఎవరు స్టీల్ చేయలేరు కదా. సో నేను ఎలా లాస్ అవ్వచ్చు, మహా అయితే ఫినాన్షియల్ గా లాస్ అవ్వచ్చు. అది ఎట్లా సంపాదిస్తారు, ఇబ్బంది లేదు. మళ్ళీ వస్తాగా ఏ ఓటీటీలు ఏ హెడ్లు ఉంటారుగా, వెయిట్ చేస్తాగా. నాకు చాలా ఇష్టం ఈ విషయంలో, ఎస్పెషల్ ఇప్పుడు నేనున్న దాంట్లో నాకు చాలా ఇష్టం ఇన్స్పిరేషన్ అంటే సందీప్ వంగ గారు. ఏమైంది ఆయనకు అర్జున్ రెడ్డి అప్పుడు, ఎలా ఉన్నారు ఇప్పుడు?
ఆ సినిమా ఇప్పుడు మొత్తం తెలుసు ఆ స్టోరీ. కదా, సో అవుతుంది, ఏం ప్రాబ్లం. వాళ్ళ అన్నయ్యలో నా ఉద్దేశం ఏంటంటే ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది సార్. డెఫినెట్ గా వాళ్ళందరి సినిమాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగానే వాళ్ళకి నచ్చిన సినిమాలు తీసుకోవచ్చు. కానీ చూడటానికి కూడా టైం స్పెండ్ చేయనంత గొప్ప వాళ్ళు ఉన్నారు మనకి. ఒక తెలుగు వాళ్ళం అయి ఉండి సినిమాలు తీస్తే వాళ్ళు చూడటానికి కూడా టైం స్పెండ్ చేయలేనంత గొప్పగా ఉన్నారు మన దగ్గర. కాదు మ్యామ్, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. నేను ఇందాక చెప్పాను దిల్ రాజు గారి సంగతి చెప్పింది, మనమే అలవాటు చేసాం ఓటీటీలకి. ఆడియన్స్ని అలవాటు చేసిందే మనం, ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు కానీ. 15 days 20 daysలో మీరు ఇచ్చి సినిమాని ఇచ్చి 15 daysలో వస్తుందంటే మీకు ఆ యాప్ సబ్స్క్రిప్షన్ మీకు ఉంది, అమెజాన్ సబ్స్క్రిప్షన్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మీకు ఉంది. 15 daysలో ఈ సినిమా వస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు? నేను మన ఆడియన్ అంటలా, సోకాల్డ్ ఓటీటీస్ వాళ్ళు అంటున్నా. ఓకే ఓటీటీస్ వాళ్ళు. ఓకే, వాళ్ళు మనం ఒక సినిమా తీసామని చెప్పినా వచ్చి చూసేంత టైం లేదంటున్నా ఎవరికి. వాళ్ళు అంటారా? బికాస్ వాళ్ళందరికీ ఒక క్రైటీరియాస్ ఉంటాయి. అవునాయి. అండ్ రెండోది ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా, వీళ్ళందరూ అనుకుంటున్నారు వాళ్ళందరికీ ఆడియన్స్ టేస్ట్ తెలుసు అనుకుంటున్నారు. అక్కడ నాకు హాస్యంగా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళందరికీ ఆడియన్స్ టేస్ట్ తెలిస్తే ఎందుకు 1 or 2 ఆడుతున్నాయి, వాళ్ళు తీసే 10 ఆటలో 1 or 2 మాత్రం ఎందుకు హిట్ అవుతుంది? అసలు మన తెలుగు ఆడియన్ ని జడ్జ్ చేయటం కష్టం, గెస్ట్ చేసాం అనుకోవటం వాళ్ళ మూర్ఖత్వం తప్ప, హాస్యం తప్ప వేరేది లేదు. సూపర్. సో నేను తెలుగు ఆడియన్ గా నాకు తెలుసు మన టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు. ఎక్కడ సర్ప్రైజ్ అవుతారు, ఎక్కడ ఇది అవుతారని తెలుసు. ట్రైలర్లో లాస్ట్లో ఒక యూనిక్ పాయింట్ పెట్టారు, రివీల్ చేశారు. దాని గురించి మాట్లాడదాం. ఏంటి సినిమాలో అప్పటి వరకు టీజర్లోనేమో నాకు ఒక్క వేదికనే కనిపించింది, ట్రైలర్లో ఇద్దరు కనిపించారు. మరి ఏంటి కంటెంట్ ఏదైతే ఉందో యూఎస్పీ కంటెంట్ రివీల్ చేశారు, ఇద్దరు డ్యూయల్ రోల్స్ ఉన్నారు అని. ఏదైతే మెయిన్ థీమ్ కథ చుట్టూ తిరిగేది అదే, మరి దాన్ని మీరు ట్రైలర్ రిలీజ్ చేశారు ఎందుకని? రిలీజ్ చేసినా కూడా ఎప్పుడైతే మీ మూవీ స్టార్ట్ అయిద్దా స్క్రీన్ ప్లే కంప్లీట్ గా వేరుంటది. బట్ నా ఆడియన్స్ కి నేను ఏదో ఒకటి కొత్త పాయింట్ చూపించాలి కదా. ఆడియన్స్ కి ఫస్ట్ టీజర్ ఇన్న తర్వాత నేను అందరు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ క్యూరియాసిటీ ఉంది హరిత అని వాళ్ళు గెస్ట్ చేస్తూ అవన్నీ నన్ను క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు, ఇదా అదా ఇదా అదా అని. నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, టీజర్ కి ఎంతో కొంత బ్రెయిన్ వర్క్ ఉంది కదా, అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. సో ట్రైలర్ కి టీజర్ కంటెంట్ నేను ట్రైలర్ లో ఇవ్వాలని నేను అనుకోలే. సో కంపల్సరీగా దానికి మించో లేదంటే కొత్త ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి. సో కాబట్టి అలాగే ట్రైలర్ ని మిగతా దానికి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కరెక్ట్. మీరు యూఎస్పీ పాయింట్ చెప్పేస్తున్నారు కదా. యూఎస్పీ పాయింట్ అది కాదు కదా. సో మేబీ వన్ ఆఫ్ ద యూఎస్పీ అయి ఉండొచ్చు. సో మరి లేదు అంటే ఆడియన్స్ పాపం వాళ్ళు ఒక మైండ్ సెట్ తో చూస్తారు కదా. ఇప్పుడు నేను సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే సైకలాజికల్ అనగానే వేరేగా అనుకుంటున్నారు. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే మైండ్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ మైండ్ రిలేటెడ్ గేమ్ అని అర్థం. సో దాన్ని సైకలాజికల్ అంటారు. సో సరే కొంచెం ఇంకొక హింట్ ఇద్దాం అని చెప్పి ఇంకొక హింట్ ఇచ్చిన. సూపర్. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఆర్ఆర్ కానీ మీ షార్ట్స్ కానీ చాలా మీరు అన్నట్టు బ్రెయిన్ కే పొద్దున పెట్టారు మీరు. 14 ఎలా ఉంటది ఏంటి అనేది ఫ్యామిలీతో చూస్తాం. ఇక్కడ మీరు చాలా మంచి మాట అన్నారు, ఇందాక నుంచి చెప్పడం మర్చిపోయా. ఫస్ట్ టైం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలాగా నేను డిజైన్ చేశానండి. అదేంటి అనేది ఇప్పుడు నేను చెప్పలేను, రిలీజ్ అయ్యాక చెప్తా ఎందుకు ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారని. ఈవెన్ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తే కూడా ఫ్యామిలీస్ వెళ్ళేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది ఫ్యామిలీస్ కూడా చూసే సస్పెన్స్ థ్రిల్లర్. ఆడవాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, మీరు అన్నట్టు భయపడతారంటారు. మీరు క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో ఒకటి చూశాను. ఇప్పుడు ఆ డైరెక్టర్ కూడా లేడీనే, చాలా అద్భుతంగా చేసింది ఆవిడ. తర్వాత ఇక్కడ చూస్తే మీరు లేడీ ఫీర్ అన్నారు, భయపెడుతున్నారు. మీరు మ్యాక్సిమం మగవాళ్ళు కదా భయపెట్టాల్సింది. అట్లేం లేదు. అంటే అదే ఇంతకుముందు అవి అన్నాడు, ఇప్పుడు వరకు ఇంట్లో నన్ను భయపెట్టింది, ఇప్పుడు బయట వాళ్ళని భయపెడడానికి దిగింది అని. సో అట్లేంలా, ఇట్స్ కామన్ థింగ్ అంతే. ఓకే. ఫస్ట్ మొన్న గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లాంగ్వేజ్లో కన్నడ, తెలుగు, హిందీలో కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎట్లా అండి? ఇప్పుడు ఫస్ట్ December 14th తెలుగు చేస్తారు, అక్కడ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? తెలుగు ఎందుకంటే నేను సడన్ గా డేట్ కోసం వెయిట్ చేస్తూ 14th గ్యాప్ దొరికిందని వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినా కదా. ఇంకా వేరే లాంగ్వేజెస్ ది సెన్సార్ ఇవన్నీ వర్క్స్ చేయలేదు. సో టైం సరిపోదు. ఇప్పుడు వాటి మీద ఫోకస్ చేస్తే మళ్ళీ ఇక్కడ మన ప్రమోషన్స్ ఈ వర్క్స్ డిలే అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ 14th వచ్చిన తర్వాత అప్పుడు మిగతా కంప్లీట్ చేసుకొని 1 by 1 వెళ్దాం. అక్కడ కూడా డేట్స్ చూసుకోవాలి కదా, మళ్ళీ గ్యాప్స్ చూసుకోవాలి. కాకుండా అలాగే రిలీజ్ చేశారు. ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసి తర్వాత చిన్న
అక్కడ రిలీజ్ చేసుకున్నాం. అప్పుడు ఇంకా మనకి మంచి టాక్ వస్తే ఇంకా సపోర్ట్ కూడా రావచ్చు, ఇంకా ఈజీ కూడా అవ్వచ్చు. బిజినెస్ మామూలుగా ఉండదు, మీ పేరుతో పాటు డబ్బులు అన్ని వస్తాయి. అది బై గాడ్ గ్రేస్ అండి. పేరు వస్తే నిజంగా జెన్యున్ గా చెప్తున్నా, అసలు ఏదో ఊరికి ప్యాకెట్ లేదు, పేరు వస్తే నాకు వచ్చేంత ఆనందం డబ్బు ఇవ్వదండి. నేనైతే అలాంటి పర్సన్. ఆ భయం ఉంటే అసలు నేను డబ్బులు పెట్టి సినిమా దీని. సూపర్ మ్యామ్. ఏంటి చివరికి సినిమా ఓకే చూస్తారు కంపల్సరీ, కంటెంట్ మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా హరిత గారికి ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది కంటెంట్ నమ్మితే మాత్రం. మీకు తెలుసు అన్ని, ఆడియన్స్ టేస్ట్ తెలుసు, తెలుగు ఆడియన్స్ ఎలా ఉంటాడో తెలుసు, వాడు ఎక్కడ సర్ప్రైజ్ అవుతుందో తెలుసు, ఆడ రెగ్యులర్ సినిమాలు చూడడానికి తెలుసు, ఇన్ని పాయింట్లు తెలిసి మీరు పప్పులో కాలేరు అని కూడా తెలుసు. మీరు మంచి కంటెంట్తోనే వస్తారు, లేకపోతే సినిమాలు తీరు పక్క. అయితే డిసెంబర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆవిడకి అన్నీ తెలిసే సినిమా తీసింది కాబట్టి మీరు December 14th పక్కా థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే మీ డబ్బులకు కానీ మీ టైంకి కానీ ఆవిడ డిసప్పాయింట్ చేయదు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. దీని అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఎట్లా అడిగారంటే, సరే ఎంత చెప్పారు కదా ఇప్పుడు మీ జాతకం చెప్పండి అన్నట్టు అడిగారు. చెప్పండి ఎలా ఉంటుంది, ఇన్ని ముహూర్తాలు ఇవన్నీ చూస్తారు కదా, మీ ఫీల్ ఎలా ఉండిపోతుంది? మీ అందరూ చూసే మీరు మీ ఆస్ట్రాలజీ ప్రకారం మీ సక్సెస్ ఎక్కడ ఉంటుంది? నిజం చెప్పిన మూవీ ఫీల్ స్టార్ట్ అయ్యాక అసలు ఆస్ట్రాలజీ చూసుకోవడం మానేసిన. ఫస్ట్ ఎందుకంటే చూసి ఎక్కడ ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. నేనే అందరికీ చెప్తా, ఏదన్నా ఒకటి మనకి బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వద్దు. సో ఇప్పుడు నేను చూసి అది బాగాలేదు ఇది బాగాలేదు అని ఆగిపోకూడదు. నేను చేయాలనుకుంది చేసేసేయాలి, రిజల్ట్స్ ఏంటనే తర్వాత చూసుకుందాం అని చెప్పి నేను అసలు సగం చూడటం మానేసిన. మీరు చూడలేదు అసలు, అంటే చూడాలని ఇంట్రెస్ట్ పోయింది పూర్తిగా ఈ ఫీల్డ్ లోకి వచ్చాక. అంతకుముందు జాగ్రత్తగా మామూలుగా మంచి డేట్స్ అవి చూసుకుంటా, బట్ అలా అని చెప్పి నేను ఎప్పుడు రెగ్యులర్ గా చూసి ఇదే చేయాలి అదే చేయాలని అనుకోను. ఎందుకంటే నేను చాలా అంటే ప్రాక్టికల్ గా ఉంటా. ఈ రోజు బతికినాం మనం, హ్యాపీగా బతకాల. రేపు అనే దానికోసం పడి వెంపర్లాడేయద్దు, గ్యారంటీ లేని రేపు కోసం వెంపర్లాడద్దు. ఈ రోజు అయితే లివ్ చేయాలి నేను హ్యాపీగా. నాదంతా అదే పాలసీ. ఈవెన్ నా పిల్లల్ని కూడా ఈ రోజు నేను వాళ్ళు ఎంత హ్యాపీగా చూసుకున్నా అనేది ఇంపార్టెంట్. రేపు వాళ్ళ కోసం దాచిపెట్టాలని చెప్పి ఈ రోజున వాళ్ళకి అది ఇది లేకుండా అసలు నేను ఏం ఉంచును, ఉన్నదంతా ఊడ్చేసాను ఈ రోజు హ్యాపీగా పెడతా. ఐ బిలీవ్ ఇన్ టుడే. సో అట్లాంటి అమ్మాయి నేను. వేదిక్ ఆస్ట్రాలజీ అనేది అనుకోకుండా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరం లాంటిది. దాన్ని నేను కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ గా అండ్ నా టైంకి కూడా విలువ ఇచ్చుకుంటూ దాన్ని చేస్తున్నా. అంటే నేను ఫ్రీగా చేయను, అంటే ఫ్రీగా చేయించుకోకూడదు వాళ్ళు కూడా, నేను ఫ్రీగా చేయను. మన ఫ్యామిలీస్ మనం కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఆ టైం వేరే వాళ్ళకి వెచ్చిస్తున్నా. అండ్ రెండోది వాళ్ళ జాతకం తెలుసుకోవడానికి వాళ్ళ టైం మనీ స్పెండ్ చేయలేనప్పుడు నేను ఎందుకు నా టైం స్పెండ్ చేయాలి బేసికల్ గా. సో ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. సో కాబట్టి అది నాకు భగవంతుడు నేనున్న దానికి నాకు ఇచ్చిన జెన్యూన్ సబ్జెక్ట్ అండి. అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి. అది వేరే వాళ్ళకి ఎంత డెప్త్ అయినా చదువుతా అవన్నీ చెప్తాను, బట్ నా విషయంలో నేను అంత డెప్త్కి వెళ్ళలేను. ఎందుకు అంటే నేను అనుకుంది చేయలేకపోతే మళ్ళీ నాకు రిగ్రెట్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా అంటారు కదా, సొంత వైద్యం ఏదో పెరటి వైద్యం ఇంటి వైద్యం పనికిరాదని, అట్లాంటివి కూడా జరగకూడదని కూడా భయం. సో జనరల్ గానే నేను చాలా భయస్తురాలని కొన్ని మళ్ళీ ఒకసారి డేర్ స్టెప్ చేశానంటే అసలు నాకు భయం అనేది ఉండదు. సో కాబట్టి నేను ఏం చేయాలనుకున్నా చేయాలి తప్ప ఇవన్నీ చూసి నేను రిస్ట్రిక్ట్ అవ్వకూడదు అనేసి నిజంగా చూసుకోలేదు. సూపర్ మ్యామ్. ఆస్ట్రాలజీ గురించి భవిష్యత్తు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రతివాడికి చిన్న మెమరీ ఉన్న ప్రతివాడికి ఇంట్రెస్ట్ బాగా. రేపు వాడి లైఫ్లో ఏం జరగబోతుంది, హైలే ఉంటాయి డౌన్ ఫాల్స్ ఏ ఉంటాయి అనేది ప్రతివాడికి క్యూరియాసిటీ ఉంటుంది. దీని మీద సినిమాలు ఇప్పుడు చాలా వచ్చినాయి. మనకు రాధేశ్యామ్ చూసుకున్నా కూడా మిగతా పార్ట్ ఎలా ఉన్నా ఆస్ట్రాలజీ చెప్పేటప్పటికి, హస్త సాముద్రికం చెప్పేటప్పటికి అతను ఒక ఇంటర్వెల్ బ్యాంక్ ముందు చెప్తాడు. అది హైలైట్ సీన్ ఒకటి హై. తర్వాత వాళ్ళ పాప ట్రైన్లో ఎక్కినప్పుడు ప్రభాస్ గారు చెప్తారు, అది హై మూమెంట్. మీకు అసలు ఆ సీన్ ఆస్ట్రాలజీ సీన్ వచ్చినప్పుడు అన్ని హైయే ఉంటాయి, మిగతా లవ్ స్టోరీలు అన్ని పక్కన పెడతాయి. దీనింత హై లైఫ్లో ఎవరికి ఏది అవ్వదు. దీని మీద ఎందుకు సబ్జెక్ట్ రెడీ చేసుకోలేదు అంటే, ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఫస్ట్ది ఫియర్ అనేది నేను ఎంచుకున్నాను కదా. సో నేను సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు మన ఆడియన్ మోడ్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడుతున్నారు, స్క్రీన్ ప్లే బేస్డ్ ఇష్టపడుతున్నారు. సో ఒక కామన్ ఎలిమెంట్తో ఒక కాన్సెప్ట్తో వెళ్దాము అన్న ఉద్దేశంతో దీన్ని నేను డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఎట్లా ఉంటుంది అంటే, మనం రైటింగ్ రాసేటప్పుడు మనకి రావాలి మైండ్లోకి, ఇందాక మీరు అన్నట్లు అట్లా రావాలి మైండ్లోకి, వచ్చిన దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అట్లాగా నాకు నిజంగా రాలేదు, న్యాచురల్గా రావాలి. అంటే నేను ఫోర్స్డ్గా ఇది చేయాలని నేను చేయను యాక్చువల్గా యాజ్ ఎ రైటర్గా. ఈ భయం రిలేటెడ్ నాకు వచ్చింది. తర్వాత నా దగ్గర ఇంకా వేరే మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, 7 లైన్స్ ఉన్నాయి నా దగ్గర.
అందులో 4 ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీ చేసుకున్నా. అవన్నీ కూడా న్యాచురల్ గా అట్లా వచ్చిన థాట్స్ ని డెవలప్ చేసుకుంటా. ఓకే. అంటే ఫోర్స్ఫుల్ గా నేను క్రియేట్ చేయలేసుకోలేదు ఇంతవరకు. బట్ మీరు అన్న చెప్పిన పాయింట్ వ్యాలిడ్ ఇంతవరకు. మేబీ అంత డెప్త్ గా తీయలేదు, తీసేలాగా, బట్ ప్లాన్ చేసుకోలేదు నేనైతే. ఎందుకంటే అవి హాలీవుడ్ లో ఉన్నాయి కదా అటువంటి చాలా బ్లాక్ బస్టర్స్ అవన్నీ. బట్ కాకపోతే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నానండి. మేబీ అది చెప్పే కదా, ఒకటి కంటెంట్ ఫ్యామిలీ కంటెంట్, యూత్ఫుల్ ఫ్యామిలీ డ్రామా ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్ కమర్షియల్ ఒకటి, మైథాలజీ రిలేటెడ్ ఒకటి, 2 చేసుకున్నా. సో ఇప్పుడు ఎటు వెళ్తాను అనేది ఆడియన్స్ చేతిలో ఉంది December 14 తర్వాత. బట్ ఏదైతే నేను కమర్షియల్ అంటున్నానో అది అసలు బ్రాండ్ న్యూ కాన్సెప్ట్. ఇంకా అక్కడ కూడా కమర్షియల్ లో కూడా కాన్సెప్ట్ కంటెంట్ వదిలిపెట్టాను నేను. ఓకే. ట్రెడిషనల్ ఫార్మాట్స్ మేబీ నేను వెళ్ళకపోవచ్చు, అక్కడైనా సరే నేను ఆడియన్ ఎలాగా నేను సంతోష పెట్టాలి అన్న దాంతోనే నా బుర్ర ఉంటది. ఓకే, సూపర్ మ్యామ్. దీంట్లో ఒకటి ఆస్ట్రాలజీ, దీన్ని అసలు నిజంగా చాలా మంది చాలా చోట్ల విన్నారు, తెలుసుకున్నాము. అసలు నమ్మొచ్చా నమ్మకూడదా? ఎందుకంటే రియాలిటీకి దీనికి దగ్గరగా ఉంటుంది. చాలామంది దాని మీదే బేస్ అయ్యి నా లైఫ్ ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడు, లేకపోతే ఆస్ట్రాలజీ చెప్పాడు, నాకు ఇది జరగబోతుంది అనే భ్రమంలో చాలామంది కూర్చుంటారు. జరుగుతుంది అనేది ఒక చిన్న హోప్ కూర్చుంటారు. అది అసలు నిజంగా జరుగుతుందా లేదా? బేసికల్గా వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ నిజమండి, కానీ చెప్పే వాళ్ళు కూడా నిజమై ఉండాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారో మీరు ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ పెట్టండి. ఇండియా మొత్తంలో నాకు అర్థమైన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం 1% ఉన్నారండి జెన్యూన్ గా చెప్పేవాళ్ళు. సో ఇన్ని కోట్ల మంది ఆ 1% దగ్గరికి ఎట్లా వెళ్తారు? మనకి ఒక యోగం ఉండాలి. మీరు ఎవరైతే చెప్పించుకోవాలనుకుంటున్నారో మీకు ఆ యోగం ఉంటేనే మీరు రైట్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఆస్ట్రాలజర్ చెప్పినా చెప్పకపోయినా జరిగేదైతే జరగకమాందు. మీరు ఆపలేరు దాన్ని, అసలు ఎవరు ఆపలేరు. నేచర్ ఏమన్నా తలుచుకుంటే తప్ప మనుషులు అనేవాళ్ళు ఆపలేరు. ఈవెన్ నేనండి ఈ రోజు వరకు ఇది చేసేస్తా, అది చేసేస్తా, అది ఆపేస్తా, ఇది ఆపేస్తా అని చెప్పింది లేదు హిస్టరీలో. దానికి సమ్ రెమెడీస్ చెప్తారు, ఆ గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయండి. రెమెడీస్ కూడా ప్రాక్టికల్ గా ఏదైతే ఉన్నాయో నేను చదివిన దాంట్లో ప్రాక్టికల్ గా కొంచెం సైంటిఫిక్ గా పాసిబిలిటీ అని నాకు అనిపించి నేను ప్రయోగాలు చేసి మాత్రం చెప్తాను. ఏది పడితే అది చెప్పను నేను. సో నేను చాలా ప్రాక్టికల్ గా నా క్లయింట్స్ ని ట్రైన్ చేస్తాను, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాను. బేసికల్ గా చెప్పాలి అంటే మోర్ దాన్ ఆస్ట్రాలజీ నేను ఎడ్యుకేట్ చేస్తాను, కౌన్సిలింగ్ చేస్తాను. సో బలాన్ని ఇస్తాను, వాళ్ళ బలహీనులను చేయను నేను. అసలు భయపెట్టను. ఒకవేళ నిజంగా అయిపోయింది ఇక్కడతో లైఫ్ అన్నా కూడా నేను భయపెట్టను. సో గ్రహాల గురించి తెలుసుకుంటే అంత ఈజీ ఉంటుంది. రెండోది మనుషుల్ని, ఇంకా యాక్చువల్గా నా మెయిన్ గోల్ అండి దీంట్లో, మనుషుల్ని ఎడ్యుకేట్ చేయాలి నేను ఈ ఫీల్డ్ లో అనేది మెయిన్ గోల్ అండి. అంతేగాని జాతకాలు చెప్పేసుకుని డబ్బులు సంపాదించుకోవాలని కాదు, అది ఒక పార్ట్ ఆఫ్ సర్వీస్ అంతే. నేను నిజంగా చెప్తుంటా, ఏదన్నా నేను చెప్పేది 2 ఉంటాయి రెమెడీస్ రిలేటెడ్, 5% మాత్రమే అని చెప్తా. అది కూడా సో నేను ఎట్లాగ ఇప్పుడు మీతో మీరు హానెస్ట్ అన్నారో అక్కడ కూడా చాలా ఇంతే హానెస్ట్ ఉంటా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా. ఒక గురువు ఎలాగా ఉండాలో ఆ స్థానంలో నేను అట్లాగే ఉంటా. ఏంటి మేడం, హైదరాబాద్ లో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కానీ హరిత గోగినార్ గారు అపాయింట్మెంట్ దొరకాలని చాలా కష్టం. ఎట్లా అడుగుతున్నట్లేదు కదా, తిడుతున్నట్టు కదా చాలా మంది అన్నారు, నాతో తెలుసుకునే వచ్చారు. హరిత గారు ఆస్ట్రాలజీ చెప్పారని చాలా ఫ్రాంక్ గా ఉంటుంది. చాలా ఆవిడ అపాయింట్మెంట్ దొరకడం కష్టం, చెప్పరు, ఎవరు పడతారు వాళ్ళకి చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదన్నా వాళ్ళు అడిగితే వాళ్ళ యోగం వచ్చింది అనుకోండి, నాకు అనిపించింది వాళ్ళకి యోగం వచ్చింది అంటే మేబీ కొంచెం క్విక్ గా దొరకవచ్చు. వాళ్ళకి యోగం రాలేదంటే ఎంత ట్రై చేసినా ఇందాక 1% లోకి రావాలి అంటే చాలా. అవును, నిజంగా నేనైతే నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఎలాగండి మీది అని ఎప్పుడైనా ఎవరైనా అంటే నీకు యోగం వచ్చినప్పుడు వస్తావులే అని చెప్పి వచ్చేస్తా. అంతేగాని తీసుకొని అబ్బాయి ఎగబడిపోయి రా అని చెప్పి అస్సలు నేను ఎందుకంటే అట్లా యోగం అని ఇంట్రెస్ట్ కదా. హరిత గారు చెప్తే కరెక్ట్గా ఉంటుంది లైఫ్ లో, వాడికి కరెక్ట్ త్రూ వెళ్తాడు, లేకపోతే ఏదో తెలుస్తుంది కదా లైఫ్. మీకు యోగం లేకుండా నేనేం చెప్పినా చెవిటోడి ముందు శంఖం ముదినట్లే. మీకు యోగం వచ్చినప్పుడే నా దగ్గరికి రాగలరు. ఎందుకంటే నేను కంపల్సరీగా 100% జెన్యూన్ ఆస్ట్రాలజర్. నేనేం చదువుకున్నా అది చెప్తా, బయట నుంచి ఎటు చెప్తా నేనేం చెప్పలేను, అదే చెప్తా. కాబట్టి మీకు యోగం వచ్చినప్పుడే నా దగ్గరికి రాగలరు. నా దగ్గర చెప్పించుకోవాలంటే నా టైము, మీ టైము, నా ఫీజు అన్ని మ్యాచ్ అవ్వాలి. సో అంత ఈజీగా అవ్వవు, ఇవన్నీ సెట్ అవ్వవు.
సో కాబట్టి సో దాన్ని కంపల్సరిగా ఆ గ్రహాలే తీసుకోవాలి. ఆ సీనే తెలుస్తుంది. ప్రభాస్ గారిది జగపతి బాబు గారు ఇంటికి వెళ్తాడు కదా, చెప్పంటే ఆయన డబ్బులు ఇస్తే డబ్బులు కూడా రిటర్న్ వెళ్ళిపోతాయి. ఆ సీన్ అది కూడా చాలా బాగుంటది. సేమ్ అలాగే ఉంది, మీతో మాట్లాడతాను. ఎందుకు కొంతమంది నాకు ముందే పంపించి చెప్పండి అంటారు. అట్లాంటి వాళ్ళకి అసలు చెప్తాను కూడా చాలా టైం పట్టొచ్చు. కొంతమందికి ఇలా టక్ అని చెప్పి తర్వాత కూడా తీసుకుంటుండొచ్చు నేను. సో నిజంగా అది నా చేతుల్లో ఉండదు. చూస్తా నేను ఏ గ్రహం నా దగ్గరికి పంపించింది, మంచి గ్రహం పంపించిందా, ఎవరు పంపించారని చూస్తా నేను. తర్వాత మీకు నా ప్రాసెస్ వేరే ఉంటుందండి. అసలు నాకు ఆ 1% లో కూడా మళ్ళీ డిఫరెంట్ ప్రాసెస్. మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా నేను వెరిఫై చేసుకుంటా. అది నాకు కరెక్ట్ అది అనిపిస్తేనే నేను జాతకం చెప్తా. అది మీరు కరెక్ట్ అని ఒకవేళ నాకు కరెక్ట్ అనిపించలేదు అనుకోండి, మీరు కరెక్ట్ అన్నా నేను చెప్పను. నాకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి మీరు నాకు. అందుకే కమర్షియలైజ్ చేసుకుంటే మీరు ఇక్కడ ఉండరు. అసలు మీకు సినిమాలు కూడా అక్కర్లేదు నాకు తెలిసి. మీకు తెలిసిన విద్యను కమర్షియలైజ్ చేస్తే మీకు సినిమాలు కూడా ఏం అవసరం అట్లా అవ్వకూడదు. నేను ఇది కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ కూడా కదా, అట్లా అవ్వకూడదనే నేను ఆగుతుంది. రీజన్ రెండో, చాలా మంది అడుగుంటారు మీ ముఖానికి మీరు మాట్లాడేదానికి హ్యాపీగా ఇది చేసుకోవచ్చు అని. అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను కదా, అవ్వదులే. నేను అసలు చేయలేను, అట్లా ఫేక్ చేయలేను. సూపర్ మ్యామ్. ఈ ఫీర్ తర్వాత ఆల్రెడీ ఒక కమర్షియల్ తోటి రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నారు మీ అభి గారు? ఎట్లా ఉంటాడు లొకేషన్లో, ఎలా ఉంటాడు, సపోర్ట్ ఎలా ఉంది? ఎందుకంటే ఆయనకి మీరు సపోర్ట్ కానీ మీకు ఆయన సపోర్ట్ కానీ లేకపోతే రెండు వెళ్ళవు. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ లేకపోతే మీరు వెళ్ళలేరు. ఆయనకి మీరు లక్ష్మీ టైంలో మీరున్నారు, ఈ సినిమా టైంలో ఆయన మీకున్నారు, లేకపోతే కదలదు. ఆయన అభి గారు సపోర్ట్ ఎంత దొరుకుతుంది? బేసికల్ గా ఏంటి అంటే ఏదన్నా చెప్పామనుకోండి, అసలు ఏది కూడా కాదు కూడు చేయను అట్లా ఏమి ఉండదు. అసలు నమ్మకం బేసికల్ గా. తను నన్ను నమ్మాడు, అది నాకు ప్లస్ అయింది అంతే. మేజర్ గా చెప్పాలి అంటే తను నన్ను నమ్ముతాడు. ఒకవేళ తను ఏదైనా ఒపీనియన్ చెప్పాడు అనుకో, ఒకసారి డిస్కస్ చేసుకొని ఎవరిది కరెక్టో చూసుకొని దాని ప్రకారం వెళ్ళిపోతుంటాం అంతే తప్ప దాని గురించి మాకు ఎడ్డం అంటే తెడ్డం అట్లా ఏం ఉండదు. సపోర్ట్ ఎంత ఇస్తాడు అనే దాన్ని పక్కన పెడితే అట్లీస్ట్ స్పాయిల్ చేయడు. పాడు చేయరు, డిస్టర్బ్ చేయరు. ఓన్లీ మూవీ రిలీజ్ ఉంటే తప్ప. ఇప్పుడు పొరపాటున ఈ రోజు మూవీ రిలీజ్ ఉంది అనుకో, ఇప్పుడు నాకు వర్క్ ఉంది అనుకో, మూవీకి వెళ్ళాలి, అలాంటి తప్ప వేరేది ఏమి ఉండదు. అట్లా ఉంటే చాలండి, చాలు. అదే చెప్తా, అది చాలా బెస్ట్ అంట. చాలా బెస్ట్. సో హ్యాపీగా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, ఎంతసేపు నైట్ లేట్ అయినా తను అసలు ఏమి ఇబ్బంది పెట్టకుండా తను అట్లాగే వెయిట్ చేస్తా ఉంటాడు అనమాట. సో నాకు అది మంచి స్ట్రెంగ్త్. సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. మీ హిట్ అయితే మా హిట్ అయినట్టు. ఎందుకంటే తెలుగు అమ్మాయి ఇంత క్లారిటీ గల, ఈ మధ్యకాలంలో ఇంత క్లారిటీ గల అమ్మాయిని, తర్వాత ఎంత ఓపెన్ గా మాట్లాడటం చాలా రోజులైంది చూసి. అది పర్సన్స్ బట్టి మాట్లాడతాం మనం, అందరి దగ్గర మాట్లాడుకోవచ్చు. ఇంత ఆనెస్ట్ గా మాట్లాడటం చాలా రోజుల తర్వాత చూసాను. ఆల్ ది బెస్ట్ అండి. అంతే ఆనెస్ట్ గా నాకు తెలిసి మీ సినిమా కూడా ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే మనది ఏదైతే ఉందో అదే సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ మాట నేను ఎందుకు అబ్బా ఎప్పుడు రిలీజ్ అయిద్దా, నేను ఎన్నో విషయాలు పంచుకోవాలని వెయిట్ చేస్తున్నాను. నిజం చెప్పాలి అంటే రైటింగ్ దగ్గర నేను ఆడియన్స్ ఎక్కువ చీట్ చేయకూడదని ఒక 10% లిబర్టీ తీసుకున్నాను. అసలు నేను తీసిన కాన్సెప్ట్ లో అంత తక్కువ లిబర్టీ తీసుకుని అయితే ఎవరు చేయలేరు. అంత కష్టపడ్డా నేను. ఎందుకు అంటే నేను ఆడియన్స్ ని చీట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరన్నా చీట్ చేస్తే దాని సినిమాల నుంచి చాలా బాధపడతా. నిజంగా మీరు ఏదైనా సినిమాకి వెళ్తే ఎక్కడన్నా రైటింగ్ లో చీటింగ్ చేశారు అంటే, ఎందుకంటే కామన్ గా ఉంటాయి, ఆడియన్స్ ఎట్లా అనుకోవాలంటే ఎట్లాగా, తర్వాత అది వదిలేయచ్చు మళ్ళీ ఇంకోలాగా, అట్లా రాసుకోవడం కామన్. అట్లా చెయ్యొద్దు అంటా ఉంటాను నేను ఎప్పుడు. సో నేను చాలా బాధపడతాను అనమాట. అందుకనే నేనైతే నా ఆడియన్స్ ని చీట్ చేయకూడదు అని చెప్పి చాలా సిన్సియర్ గా రాసుకున్నా, చాలా సిన్సియర్ గా అది కనపడుతుంది మీరు అన్నట్టు. తప్పకుండా మ్యామ్. నాకు తెలిసి ఫ్యామిలీతో చూస్తాం కంపల్సరీ. మీ అటెంప్ట్ చూడాలి, మీ కష్టం చూడాలి. ఎందుకంటే ఒక్క నెల 2 నెలలు కాదు, 9 నెలలు స్క్రిప్ట్ మీద కూర్చున్నారంటే నాకు తెలిసి చాలా బాగా వచ్చి ఉంటుంది. కెమెరా ఫ్రేమ్స్ దగ్గర నుంచి 2 నెలలు కెమెరా దగ్గర కూర్చున్నారు, చాలా కష్టపడ్డారు. నాట్ ఓన్లీ డబ్బులేం కాదు, డబ్బులు పెద్ద సమస్య కూడా కాదు. మీరున్న వృత్తి పెట్టుకుంటే ఈజీగా 2 నెలలు గట్టిగా కమర్షియల్ కూర్చొని 2 నెలలు సంపాదిస్తారు. అది కాకపోతే మనకు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ అక్కడ సంపాదించుకోవచ్చు. డబ్బులు పెద్ద మ్యాటర్ కాదు, కానీ సినిమా ఒక మంచి ఆనెస్ట్ కంటెంట్ ఆడియన్స్ చెప్పాలనేది చాలా కష్టపడ్డారు సినిమాకి. సింగిల్ షాట్స్ కూడా తీసాం ఇందులో. సింగిల్ షాట్స్, కొన్ని సింగిల్ షాట్స్ ఉంటాయి, సీన్స్ బాగుంటది. సో మీరు అన్నట్లు నేను చేయాల్సింది చేసిన,
ఇంకా మన తెలుగు ఆడియన్స్ ఏం చేస్తారనే చూడాలి. ఆల్ ది బెస్ట్ మ్యామ్. కంపల్సరీ మీరైతే December 14th వెళ్ళండి. ఇప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ చూసుంటారు కదా, చాలా ఆనెస్ట్గా మాట్లాడుతున్నారు. సినిమా కూడా అంతే ఆనెస్ట్ అటెంప్ట్ ఉంటుంది. మీరు మాత్రం ఓటీటీలో చూద్దాం, అక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం కాకుండా 14th మన తెలుగు అమ్మాయి ఆవిడ డైరెక్షన్ చేసింది, చాలా కష్టపడింది. కాబట్టి కంపల్సరీ మీరైతే వెళ్ళి 14th వెళ్ళి చూడండి. మీ టైము, మీ డబ్బులు ఏవి వేస్ట్ కావు. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్.